గుడ్డులో ఉండే చందమామ తింటే గుండె జబ్బులు వస్తాయా, కొలెస్ట్రాల్ వస్తుందా తెలుసుకుందాం రండి విత్ యువర్ మెడ్ టాకీస్ తెలుగు. చందమామలో కొలిన్ అనే పదార్థం ఉంటుంది. అది మనలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనే సింథసిస్ని పెంచుతుంది. అసలు ఫస్ట్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? మన బాడీలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఇంకొకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో మన గుడ్డు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ సింథసిస్ని పెంచుతుంది అనమాట. సో చందమామను తినడం వల్ల ఇంకా అనేక లాభాలు ఉన్నాయి. అవేంటంటే, మనం తినే గుడ్డులో 35% ఆఫ్ ప్రోటీన్ అనేది చందమామలోనే ఉంటుంది. అటు ఏడిఈకే వైటమిన్స్, ఇంకా మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి సంబంధించిన చాలా మంచి పదార్థాలు కూడా ఉంటాయన్నమాట. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రోజుకి 1 నుంచి 2 గుడ్లు తినడం చాలా మంచిది. ఇంకా హార్ట్ పేషెంట్స్ అండ్ సివియర్ కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు వాళ్ళ డాక్టర్ని కనుక్కొని తినడం మంచిది. ఇట్లు మీ మెడ్ టాకీస్ తెలుగు.